ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ త్రివేణి మల్లిశెట్టి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే అయ్యప్ప స్వామి మెట్ల గురించి చెప్పబోతున్నానండి. చాలామంది అయ్యప్ప మాలను వేసి దీక్షలు చేస్తారు. దీక్ష పూర్తయ్యాక శబరిమలై క్షేత్రయాత్ర మొదలుపెట్టి చివరి దశగా 18 మెట్లు అధిరోహించి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ధర్మశాస్త్ర అనే వేదం ప్రకారం 18 మెట్లకు 18 సంకేతాలు ఉన్నాయి. మొదట 5 మెట్లు పంచేంద్రియాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. జరిగే మంచి చెడులను దృష్టిని మంచి వైపే చూడాలని, ఎన్ని విన్నా మంచిని మాత్రమే వినాలి, వినిపించుకోవాలని, మంచి శ్వాస తీసుకొని మంచి రుచులను ఆస్వాదిస్తూ మంచి మాట్లాడడం కోసం మాత్రమే నాలుకను ఉపయోగించాలి. మంచిని మాత్రమే స్పర్శ ద్వారా స్వీకరిస్తూ మొదట 5 మెట్లు సూచిస్తున్నాయి. తర్వాత 8 మెట్లు కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, అసూయ, డాంబికం. ఏమీ లేకపోయినా గొప్పలు చెప్పుకోవడం. ఈ చెడు గుణాలన్నింటినీ వదిలి ముందుకు సాగాలి. తర్వాత 3 మెట్లు తమోగుణం, రజోగుణం, సత్వగుణం. చివరి 2 మెట్లు విద్య, అవిద్య. సంపూర్ణ మానవుడిగా జీవించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం విద్య వల్లే వస్తుంది. అవిద్య అనేది తొలగితే విద్య, జ్ఞానం అవి వస్తాయి. ఏదో ఊరికినే మెట్లు ఎక్కి మెట్లు మొక్కి 18 మెట్లు ఎక్కాక అయ్యప్పను దర్శించుకోవడం అంతరార్థం కాదు. ఈ 18 గుణాలను నువ్వు దాటి వెళ్తే నీ ఆత్మ కూడా అయ్యప్పే అవుతుంది. నిన్ను మిగతా వాళ్ళు అయ్యప్ప అని సంబోధిస్తున్నారు అంటే అర్థం నువ్వు మామూలు మానవుడివి కాదు అని అర్థం. 18 గుణాలను జయించి తీసుకోవాల్సిన గుణాలను తీసుకొని వదలాల్సిన గుణాలని వదిలితే నువ్వు అయ్యప్పవి అని అర్థం.